హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంకొక స్వయంభూ క్షేత్రం గురించి తెలుసుకుందాం. శ్రీ 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 క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది మేడ్చల్కి దగ్గరలో ఉన్న మల్కాజ్గిరి అనే గ్రామంలో ఉంది. 400 సంవత్సరాల క్రితం స్వయంభూగా ఈ వెంకటేశ్వర స్వామి కొండపై వెలిసారని ఇక్కడ పండితులు చెప్తున్నారు. తర్వాత 2001వ సంవత్సరంలో చిన్నజీయ స్వామి వారిచే ఈ ఆలయం నిర్మించబడింది. ఇక్కడ ప్రతి సాటర్డే అన్నదానం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల టైంలో ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారట. కొండను కదపకుండా కొండను ఆనుకుని ఈ దేవాలయం అంతా నిర్మించారు. వెనుక కొండ మీద శంకు చక్రాలతో వెంకటేశ్వర స్వామి ఆనవాళ్ళు కనిపిస్తాయి. వీడియోలో క్లియర్గా తెలియట్లేదు. తర్వాత 2001వ సంవత్సరంలో ఈ మూల విరాట్ను స్థాపించారు. టెంపుల్ అంతా ఒకసారి చూసేయండి. ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి, వీరభద్రుడు, జంట నాగపాముల ప్రతిమ, శివలింగం ఉన్నాయి. ఇది ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ రాతి మీద ఆంజనేయ స్వామి చెక్కిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళితే కొండ లోపల వీరభద్ర స్వామి రాయి మీద చెక్కిన ఆనవాళ్ళు కనిపిస్తాయి. ఈ కొండ లోపలే జంట నాగపాముల ప్రతిమలు కూడా ఉన్నాయి. ఈ కొండ పక్కనే కొంచెం ముందుకు వెళితే వేరొక కొండ కింద శివలింగం ఉంది. స్వయంభూ శివలింగం అంటే అది. ఇక్కడ చూసారా, కొండ కింది భాగంలో ఉంది శివలింగం. ఇక్కడికి వెళ్ళడానికి వంగి వెళ్ళాలి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ శివలింగం పైన కొండ గొడుగు ఆకారంలో ఉంటుంది. ఈ శివలింగం దగ్గర నుంచి పైన నుంచుంటే ఎంతటి పొడవున్న వాళ్ళకైనా 1 ఇంచ్ గ్యాప్ అయితే ఉంటుందంట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, కొండ గొడుగు ఆకారంలో ఉంది. ఛత్రము అంటే గొడుగు కదా, అందుకు దీన్ని ఛత్రగిరి అని పిలిచేవారట. కాలక్రమేణా ఛత్రగిరి కాస్త క్షేత్రగిరిగా పిలువబడుతుంది. ఇక్కడ నుంచి 400 మీటర్స్ ముందుకు వెళితే చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. చాలా పురాతనమైన టెంపుల్స్లా ఉన్నాయి చూస్తే. నాకైతే ఇక్కడ కొంచెం భయం వేసింది. చుట్టూ ఎక్కువ మొక్కలు డొంకలుగా ఉన్నాయి, ఎవరు లేరు కూడా. పాములు అవి తిరుగుతున్నాయి అంటున్నారు. ఇక్కడ వినాయకుడు, శివలింగం, రాహుకేతు విగ్రహాలు, శనిదేవుడు, ఆంజనేయ స్వామి, నాగదేవత, సూర్యనారాయణమూర్తి, సాయిబాబా విగ్రహాలు కూడా ఉన్నాయి. గోశాల పైన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది. అక్కడ పాములు తిరుగుతున్నాయి. టెంపుల్ క్లోజ్ చేశారు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్లో వచ్చే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి.